నిజమైన తెలంగాణ 2023 డిసెంబర్ 9న వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. అయితే రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి వనపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గోపాల్పేట మండలం పుత్తారం ఆలయంలో పూజలు చేసి అక్కడ నుండి కార్యకర్తల సమక్షంలో రోడ్ టూర్ షో చేస్తూ వనపర్తికి చేరుకున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే దాదాపుగా ఒక 7,000 కోట్ల రూపాయలు ఒకటేసారి కేటాయించి మన జిల్లాకు వారు 4 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో కూడా ఆపినాయి. పాలమూరు రంగారెడ్డి కూడా మనమే తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని కేసీఆర్ నాశనం చేశాడు. ఇలా వల్ల కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పట్టాలపైకి ఎక్కించి తప్పకుండా పూర్తి చేయిస్తాం. ఆ పూర్తి చేయించే దశలోనే మొన్న రేవంత్ రెడ్డి గారి వారి నియోజకవర్గమైన కొడంజూరి చేయించుకొని దాదాపు ఒక 3,000 కోట్ల గిఫ్ట్ వారు తీసుకొని పోవడం జరిగిందో ఈ